ఇంటికి రావాలని నాకు ఆశగానే ఉంది. కానీ ముందే చెప్పానుగా ఎందుకు రాకూడదు. అందుకే రాలేదు. అర్థం చేసుకో. నిన్ను చూడటానికని మీ ఇంటికొస్తే మంచి జరిగే కన్నా చెడే ఎక్కువ పనిచేస్తుందమ్మా. ఎందుకమ్మా అలా అంటారు? అవునమ్మా, నిన్ను చూడటం కోసం నేను మీ ఇంటికొస్తే మీ ఇంట్లో వాళ్ళందరూ ఎవరు ఏమిటి అని వివరాలు అడిగితే ఏం చెప్పాలి? ఏమని చెప్తావు? దేవుని దయ వల్ల నువ్వు నా ఇంటికొచ్చి చేరావు. నిన్ను క్షేమంగా కాపాడి నీ భర్తకు అప్పచెప్పాను. నేను ఫలానా వృత్తి చేస్తున్నాను, నువ్వు నా దగ్గరుండి వచ్చావు అని తెలిస్తే నిన్ను ఎవరైనా గౌరవిస్తారా? నిన్ను మీ ఇంట్లోకి రానిస్తారా? అందుకని మా ఇంటికి రాకుండా వెళ్తారా? ఎవరేమనుకుంటే మీరెంత మంచివారో మాకు తెలుసుగా. లోకంలో చాలా మంది వాళ్ళ మనసులు నమ్ముకునే బతుకుతున్నారు. కానీ వాళ్ళు మంచిగానే చలామణి అవుతున్నారు. ఏదో తప్పనిసరి మేము ఇలా బతుకుతుంటే అందరూ తప్పుగానే భావిస్తారు. అది మా కర్మ, తలరాత. అవును, నాగార్జున సాగర్లో నువ్వెక్కడుంది, ఎవరింట్లో ఉంది, మీ ఇంట్లో ఏమన్నా చెప్పావమ్మా? లేదమ్మా, నేనెవరికీ చెప్పొద్దని చెప్పాను. మంచి పని చేశావు గోపి. ఎందుకంటే నాగార్జున సాగర్లో అర్చన మాతో పాటు కలిసింది అని తెలిస్తే మీ కాపురం సర్వనాశనం అవుతుంది. పవిత్రంగా తిరిగొచ్చిన సీతనే అవమానించిన లోకం ఇది. అలాంటిది అర్చనను అవమానించరా? అర్చన, గోపి నీ భర్తగా లభించడం నిజంగా నీ అదృష్టం అమ్మా. నిన్నలా ఆ ఇంట్లో చూసిన ఎవ్వరూ భార్యగా అంగీకరించరు. అవును, మీకిప్పుడు ఎలాంటి సమస్యలు లేవుగా? మీరు ఆనందంగా ఉన్నారుగా? అబ్బే, సంతోషంగానే ఉన్నాం. ఇక ముందు ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా నువ్వు ఇల్లు వదిలిపెట్టి రాకమ్మా. తొందరగా మీ ఇంటికో వారసునిగా నువ్వు. సరే, నేనొచ్చి చాలాసేపు అయింది. ఎక్కువసేపు మీతో మాట్లాడటం కూడా అంత మంచిది కాదమ్మా. నాకు ట్రైన్కి కూడా టైం అయింది. వస్తానమ్మా. అమ్మా, ఇంటికి ఎలాగో రాలేరు, పోనీ ఎక్కడైనా భోంచేసి వెళదాం రండి. మీ ఇద్దరినీ చూసిన ఆనందమే నా కడుపు నింపేసిందయ్యా. మిమ్మల్ని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడే వస్తాను. సరేనా? రండి. అర్చన, నీ జీవితం ఎలా నాశనం చేయాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నానే. బంగారం లాంటి అవకాశం దొరికింది. ఇంకా నువ్వు ఈ చింతామణి చేతుల నుంచి తప్పించుకోలేవే బొమ్మాలి. చేతులు దురద పెడితే డబ్బులు వస్తాయంటారు. డబ్బుల సంగతి ఏమో గానీ దురద కదా అని అదే పనిగా గోగితే పుండుబడి నెత్తురు పోయేట్టుంది. అసలే మన బాడీలో బ్లడ్ చాలా తక్కువ. ఉన్న బ్లడ్ కాస్తా పోతే మనం ఏమైపోతామో. ఏంటిది, టైం 10 అవుతోంది, వాసుగాడు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదేంటి? ఆఫీస్కి వెళ్ళడా ఏంటి? వీడికి ఒక గేలం వేస్తే సరిపోతుంది. రే వాసు, వస్తున్నారా? వస్తున్నా. ఏరా వాసు, ఎప్పుడు ఉదయం 7ంటికలా లేచి తయారై ఆఫీస్కి వెళ్ళేవాడివి ఇవాళ 10ంటికి పళ్ళు తోముతున్నావేమిటి? మన బాధ్యతలు మరిచి పని చేయకూడదురా. బాధ్యతల గురించి నువ్వు నాకు చెప్తున్నావా? నేను బాధ్యత కలవాణ్ణి కాబట్టే ఇంకా పనికి వెళ్ళలేదేమిట్రా అంటున్నా. ఈ డొంక తిరిగినంత దేనికి గానీ అసలు మ్యాటర్ ఏంటో చెప్పండి. రే, నువ్వు పెద్ద ఇబ్బంది పడే మ్యాటర్ ఏం కాదులేరా. ఓ 60 కొట్టరా. 60 రూపాయలా? దేనికి? దేనికా? ఓ రైజింగ్ కంపెనీలో పెట్టుబడి పెట్టి షేర్లు కొని కోటీశ్వరుడు అవుదామని. 60 కాదు కదా, 60 పైసలు కూడా లేదు. ఎలా ఏంట్రో సౌండ్ పెంచుతున్నావు? తగ్గించు. ప్రేమించుట పిల్లల వంతు, దీవించుట పెద్దల వంతు. పెద్దలు అవునంటే అది ప్రణయం, పెద్దలు కాదంటే బ్లాక్మెయిలా? బ్లాక్మెయిల్ కాదు, ఈమెయిల్ కాదు, ఏ రియల్ స్టోరీ. జరిగిన యథార్థ సంఘటన. ఒక ఊరిలో ఒక కుర్రవాడు బాగా డబ్బున్న ఆసామి దగ్గర కారు డ్రైవర్గా చేరాడు. ఆ యజమానికి తెలియకుండా ఆయన కూతుర్నే ప్రేమించాడు. ఆ యజమానికి ఈ ప్రేమ విషయం తెలిస్తే ఇద్దరి పని ఢమాల్ ఢమాల్. ప్రేమ గెలవదు, ఒకటెవరిద్దరు. అందుకని ఆ అమ్మాయి అబ్బాయి తండ్రి కాళ్ళ మీద పడి మా ప్రేమను గెలిపించండి అని ప్రాధేయపడింది.
ఈ మ్యాటర్ మీ ఓనర్ చెవిని పడితే తమరి గోబ గుయ్యమంటుంది, గూడు చెదిరిపోతుంది. సో ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే ఈ మ్యాటర్ లీక్ అవ్వకుండా నా పెదేళ్ళు లాక్ కావాలంటే ఓ 60 రూపాయలు ఈయనన్నా. అప్పుడు మ్యాటర్ అడుగును పడి ఉంటుందిరా. లేదు తూపో అంటే అంతే. 1 రూపాయి డబ్బాలో వేసిన నెంబర్లు నొక్కాను అంటే అక్కడ బాంబు డామ్ అని పేలుతుంది. ఏంటి బెదిరిస్తున్నావా? లవ్ మ్యాటర్గా నువ్వు చెప్పేది? వెళ్ళి చెప్పుకో. అయినా రూపాయి మాత్రం నీకు ఎందుకు దండగా? నంజుకి నిమ్మ మొక్క వస్తుంది. నేనే డైల్ చేసిస్తాను, వెళ్ళి మాట్లాడు. ఏంట్రోయ్ బాగా రేజ్ అయిపోతున్నావు ఏంటి? నీ లవ్ మ్యాటర్ ఏమైనా ఫెయిల్ అయిపోయిందా? నా తలరాత మారింది. ఆ? ఎవరికైతే ఏ విషయం తెలియకూడదు అనుకున్నానో వాళ్ళకే తెలిసింది. వాట్? తెలిసిపోయిందా? వాళ్ళకి తెలియటమేమో గాని ఈ మాట విని నా నెత్తిన పిడుగుపడ్డట్టు అయిందిరా. ఒరేయ్, ఈ సీన్ని ఫ్రేమ్లో పెట్టి ఎన్నో క్వార్టర్లు, హాఫ్లు, ఫుల్లు అవసరాన్ని బట్టి లాగిద్దాం అనుకున్నాను. ల్యాప్స్ అయిన పాలసీ అయిపోయిందిరా నా బతుకు. అవునరా, ఎలా తెలిసిందిరా వాడికి? ఎవడరా నా నోట్లో దుమ్ము కొట్టింది? రేవతి వాళ్ళ అమ్మకి తెలిసిపోయింది. ఆ? వెంటనే ఆవిడ ఈ విషయం వాళ్ళ ఆయనకు తెలిస్తే నన్ను చంపేస్తారని నన్ను పనిలోకి రావద్దని చెప్పింది. నేను మరో మాట మాట్లాడకుండా వచ్చేశాను. ఆయన సంగతి నాకు తెలుసు. ఆమె చెప్పింది కూడా నిజమే. అందుకే పని మానేశా. రేయ్, నువ్వు బతక నేర్చిన వాడివి కదరా. మరి అలాంటి వాడికి గౌరవ మర్యాదలు ఏమిట్రా? వద్దు అనగానే వచ్చేయటమేనా? పెద్ద సంబంధం, బోళ్ళ ఆస్తి, ఒక్కతే కూతురు. ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే సర్వ సుఖాలు అనుభవించని నే కళ్ళలో కంటుంటే ఆ కళ్ళన్నీ చెదరగొట్టావు కదరా. ఛీ! రేయ్, పెద్ద అవకాశం, ఊరికే వదిలేయకూడదురా. సాధించాలరా, అనుభవించాలరా. రేయ్, నువ్వు ఉద్యోగం మానేయటానికి వీల్లేదు. వెళ్ళు, బయలుదేరు. జయంబు నిశ్చయంబురా అంటూ అడుగు ముందుకు పోయి. రేయ్, విషయం అమ్మకేగా తెలిసింది, నాన్నకేగా తెలియదు కదా. బయలుదేరరా. లేదు నాన్న, ఇక నేను ఆ పనికి వెళ్ళను. రేయ్, అలా అనకరా. అలాంటి చోట పనికి మనమే 3000 ఎదురిచ్చి పనిలోకి వెళ్ళాలిరా. ఒరేయ్, బంగారు బాతు నీ చేతిలో ఉందిరా. అసలు వడ్డీ అన్నీ తర్వాత లాగచ్చు. నా మాట విని నువ్వు బయలుదేరరా. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఇలా వేస్తూ బయలుదేరరా. ఏంట్రా చూపేంట్రా? నాన్న, ఆ. పనికి నేను వెళ్ళకపోయినా పనే నన్ను వెతుక్కుంటూ వస్తుంది. కన్ఫ్యూజ్ గా మాట్లాడుతున్నావేమిట్రా? నిజం నాన్న, కావాలంటే ఓ లుక్ వేసుకో. డేయ్, నువ్వు ఇక్కడే ఉండు, లోపలికి వెళ్ళొస్తాను. సరే సార్. ఎవర్రా ఆయన? ఆయనే మా ఓనర్ గారు, రేవతి వాళ్ళ నాన్న. అంటే చిన్న బియ్యం కూడా అన్నమాట. రండి సార్, రండి. నేను వాసు తండ్రిని, మిస్టర్ రంగయ్య. నైస్ టు మీట్ యూ. సార్ నమస్తే సార్. అదేమిట్రా, మీ యజమాని గారిని బయట నిలబెట్టి మాట్లాడతావు? లోపలికి రమ్మను. లోపలికి రండి సార్. రండి సార్. రండి సార్, రండి రండి. రండి, కూర్చోండి సార్. కూర్చోండి. క్షమించాలి, ఆడవాళ్ళు ఇంట్లో ఎవరూ లేరు, బయటికి వెళ్ళారు. కాఫీ టీ గట్రా ఇవ్వలేకపోతున్నాం. పర్వాలేదు. ఇంటికొచ్చిన అతిథులందరికీ కాఫీ టీలు ఇచ్చి అనారోగ్యం పాలు చేసే కంటే తీయగా 4 కబుర్లు చెప్పడమే మంచిది. అవును వాసు, నువ్వేంటి పనికి రావడం లేదు? ఇక నుంచి రాకూడదు అనుకుంటున్నాను సార్. పని మానేస్తున్నాను. ఏ, ఎందుకు? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం అంటే ఏం లేదు, కానీ రాదలుచుకోలేదండి. ఏమిట్రా మాటలు? అవతల పనికి పెట్టుకున్న పెద్ద మనిషి పనికి ఎందుకు రాలేదు, కారణం ఏమిటని అడుగుతుంటే రానని పొడిపడిగా సమాధానం చెబుతావేంటి? ఆ కారణం ఏదో ఆయనకే చెప్పు. మరేం లేదు సార్, నేను గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఈ జాబ్ మానేద్దామని. ఈ ఉద్యోగానికి ఏం తక్కువైందని గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనుకుంటున్నావు? మేమేమైనా నిన్ను తక్కువగా చూసావా? డ్రైవర్ అని చిన్నచూపు చూసావా, అవమానం చేశావా? నువ్వు మాకు అలవాటైన డ్రైవర్ అయ్యా. వాసు, లక్షలు పోసి కొన్న కారు కూడా ఓనర్ డ్రైవ్ చేయడు, కానీ డ్రైవర్ చేతిలో పెడతాడు. ఎందుకు? నమ్ముతాడు కాబట్టి. అలాగే నేను నిన్ను నమ్మానయ్యా, మంచి డ్రైవరు కాబట్టి. వాసు, నిజం చెప్పనా? నువ్వు నా డ్రైవరువు కాదు, నా కొడుకు లాంటి వాడివి. అమ్మో, ఆ మాట మాత్రం అనకండి, వరసలు మారిపోతాయి. ఏం వరసలు మారతాయి? నేనెప్పుడు కొడుగ్గానే భావించానే. కావాలంటే మీరే అడగండి. వాసు నేను చాలా ప్రేమగా, బంధువుగా, ఆత్మబంధువుగా చూసుకుంటున్నాను. సరే పదవాసు వెళదాం. మరేం లేదు సార్,
వాడికి జీతం తక్కువేమోనని ఏమన్నా ఫీల్ అవుతున్నాడేమోనని నా అనుమానం సార్. ఏంటి జీతం తక్కువ? నేను చేతి నిండా ఇస్తున్నాను, కడుపు నిండా పెడుతున్నాను. ఇంకా ఫీలింగ్ ఎందుకు? ఏం వాసు, నీకు నెలకి నేను 3,000 రూపాయలు జీతం ఇవ్వడం లేదు? ధరల బానిటి మీద బ్రతుకు టైర్ల కింద 3,000 రూపాయలు ఎలా సరిపోతాయి సార్? నువ్వు చెప్పింది నిజమే, ధరలు పెరిగాయి. నేనే నీకు జీతం పెంచుదాం అనుకున్నానయ్యా. సరే కాని అదేదో ఈ రోజు నుంచే పెంచేస్తాను, పండగ చేసేసుకుందు గాని. ఆహా, కార్మికుల మనసు తెలిసిన గొప్ప యజమాని సార్ మీరు. అరే రే రే రే, ఇలా చెప్పగానే అలా జీతం పెంచేశారు. మీరు వీడికి యజమానే కాదు సార్, దేవుడితో సమానం. ఇంత గొప్ప మనసు ఉన్న వ్యక్తి దగ్గర పనిచేయటం నిజంగా వీడి అదృష్టం సార్, పూర్వజన్మ సుకృతం కూడా. అవును, ఇంతకీ జీతం ఎంత పెంచుతున్నారు సార్? అది బయటికి చెప్పే విషయం కాదు, పైగా మూడో మనిషి ముందు అస్సలు చెప్పను. అలా చెప్పడం నా గొప్పలు నేను చెప్పుకున్నట్టు అవుతుంది. ఆ, ఏమండోయ్, నేను కుడి చేత్తో చేసేది ఎడమ చేతికే తెలియనివను, అది నా ప్రిన్సిపల్. ఏమయ్య వాసు, నా గురించి నీకు తెలియనే ఉంది, మీ నాన్న కాస్త చెప్పు. విన్నావురా విన్నావురా, వారి మాటలు విన్నావురా. వారి మాటలు వింటుంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధ చేస్తున్నట్టు, పరమహంస సూక్తులు చెప్పినట్టు, వివేకానందుడు ఆత్మ ప్రబోధం చేస్తున్నట్టు ఉందిరే. సార్, ఏదో నా తృప్తి కోసం ఒక్క మాట నా చెవినేయండి సార్, సంతోషిస్తాను. మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి, నన్ను పెద్ద పెద్ద వాళ్ళతో పోల్చారు కాబట్టి, ఈ రోజు నుంచి వాసుకి జీతం 3,000 కాదండి, 3,050 రూపాయలండి. ఆ, ఒకటోసారి, రెండోసారి, మూడోసారికి పెంచేది లేదు, మీరు అక్కడే నిలబడిపోండి అంతే. వీడు మామూలు పిసినారి కాదు, వీర పిసినారి. వీడి మొహంలో ప్రేతకళ ఉంది, వీడి మాటలు తద్దిర మంత్రాల్లా ఉన్నాయి. ఎంత దయగల వాడివిరా, 50 పెంచావా? ఎంత త్యాగబుద్ధిరా నీది. చూసావాసు, నీకు జీతం పెంచాను అనగానే మీ నాన్న ఆనందంతో అవాక్కైపోయాడు. చూడు, శిలా విగ్రహంలా ఎలా బిగుసుకుపోయాడు. ఆయన ఆనందాన్ని మనం చెడగొట్టొద్దు. పద వెళదాం, పద. లేదు సార్, అది నువ్వు అలా కదలకుండా నిలబడితే ఏంటి అర్థం? నువ్వు నా దగ్గర 5,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నావు. ఆ బాకీ తీరే వరకైనా నా దగ్గర పనిచేయి. ఏంటి వీడు 5,000 అడ్వాన్స్ తీసుకున్నాడా? నాతో ఎప్పుడూ అనలేదే. అయినా ఈ అడ్వాన్స్ తీసుకోవటం అందుకు మంచిదయ్యింది, లేకపోతే పనికి వెళ్ళేవాడు కాదేమో. సరే వాసు, నువ్వు గవర్నమెంట్ జాబ్ వెతుకుతున్నావు కదా, పోనీ అది దొరికే వరకు నీ బాకీ తీర్చడం కోసమైనా నా దగ్గర పనిచేయి. వెళ్ళరా, వెళ్ళు, వెళ్ళి డ్రెస్ మార్చుకురా, వెళ్ళు. గోవిందరాజ స్వాములు పిలుస్తున్నారు రా, వెళ్ళు వెళ్ళు. వాడు గవర్నమెంట్ ఉద్యోగం అది ఇది అని ఆశపడుతున్నాడు సార్. నిజంగా మీ దగ్గర పనిచేయటమే వాడు అదృష్టం. సార్, మీరు పెంచిన 50 రూపాయలు ఇస్తే అర్జెంట్ సార్, వెరీ వెరీ అర్జెంట్. ఓ చిన్న మొక్కు ఉంది సార్. ఏంటి హాస్యమా? భలేవాళ్ళు సార్, మీలాంటి పెద్ద మనసున్న పెద్దవాళ్ళ దగ్గర హాస్యమా? తప్పు సార్, నాది గుండె సార్, రాయి కాదు. ఇదిగో వచ్చేసాడు. తీసుకెళ్ళండి సార్. రే, జాగ్రత్తగా పని చేసుకోరా. తీసుకెళ్ళండి సార్. అమ్మయ్యా, వీడిని మళ్ళీ జాబులో పెట్టాను. అయ్యో, నా క్వార్టర్ సంగతే మర్చిపోయానే. చెప్పమ్మా. ఏంటే చెప్పేది? నువ్వు ఈ అమ్మని పూర్తిగా మర్చిపోయావే. అసలు ఇంటికే రావడం మానేసావేంటి? అదేం లేదమ్మా, రావాలని నాకు ఉంది. నిన్ను చూసి చాలా రోజులైనట్టనిపిస్తుంది, కాని ఏం చేయను, కుదరట్లేదు. పైగా నిన్ను కలిసి మాట్లాడుతున్న విషయం ఈయనకు తెలిసిపోయిందమ్మా. నానా హంగామా చేశారు. చివరికి నన్ను కొట్టి ఇంట్లోంచి వెళ్ళిపో అనే వరకు వచ్చారు. ఎలాగో ఏదో ఒకటి సర్ది చెప్పి మేనేజ్ చేశానులే. అన్నిటికీ ఆ అర్చనే కారణం. అందుకే దాన్ని ఊరికి వదలకూడదే. నీకు నీ భర్తకు గొడవ రావడానికి కారణం ఆ రాక్షసే మూలం. అది నిజమేనమ్మా. ఈయన గారికి చెల్లెలంటే ప్రాణం. దాన్ని అనవసరంగా నెత్తినెక్కించుకుని కూర్చున్నారు. నీతో కలిసి 4 మాటలు తృప్తిగా మాట్లాడలేకపోతున్నాను. ఇక్కడ మా ఇద్దరికి తెగదెంపులు చేసి అక్కడది సంతోషంగా ఉంది. ఇళ్ళల్లగానే పండగ కాదే. నువ్వు కంగారు పడకుండా కాస్త ఓపిక పట్టు. దాని సంతోషం శాశ్వతం కాదే.
దాని బతుకు సర్వనాశనం చేస్తాను. చూస్తూ ఉండు, త్వరలోనే దాని బతుకు బంగాళాఖాతమే. ఏంటి నువ్వు మళ్ళీ ప్లాన్లు వేయడం మొదలెట్టావా? విసుగు పడకుండా నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆవిడిగారు కనపడకుండా పోతే దాన్ని శ్రీవారు వెతికి నాగార్జున సాగర్ నుంచి తీసుకొచ్చారు గదా. అవును, అయితే ఏంటి? అదేదో ఆశ్రయం నుండి అక్కడి నుంచి తీసుకొని వచ్చామని చెప్పారు కదా. అవును. ఆశ్రమమా అప్పుడాల కర్ర? అదంతా అబద్ధమే.